Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని మరో లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి ఏపీ, తెలంగాణకి వస్తున్నారు. ప్రచారంలో ఫైనల్ టచ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ నెల 8, 10 తేదీల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని మోదీ. 8న వేములవాడ, వరంగల్ సభలకు హాజరవుతారు. 10వ తేదీన మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఏపీలో 6, 8 తేదీల్లో పర్యటిస్తారు. 7న పురంధేశ్వరి తరఫున వేమగిరి సభలో పాల్గొంటారు. 8న పీలేరు సభకు మోదీ హాజరవుతారు. సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ మరింత సమాచారం అందిస్తారు. విద్యాసాగర్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ శ్రేణులు, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రధాని పర్యటనలతో? ఫోర్త్ ఫేజ్లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధాని మోడీ పర్యటనలకు సర్వసిద్ధమైంది. ముఖ్యంగా ప్రచార పర్వం చివరి అంకంలో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలంతా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చూస్తే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పలు బహిరంగ సభలు, రోడ్ షో నిర్వహించారు. మళ్ళీ చివరి ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు అమిత్ షా, నడ్డా, ప్రధాని ముగ్గురు కూడా రాబోతున్నారు. ఈ నెల 5వ తేదీన అమిత్ షా రాబోతున్నారు. ఆదిలాబాదు, నిజామాబాదు, మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అమిత్ షాకు సంబంధించినటువంటి సభలు ఉండబోతున్నాయి. ఆ తర్వాత ఈ నెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాబోతున్నారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో నడ్డా గారి బహిరంగ సభలు ఉండవు. ఇక ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సంబంధించి ఈ 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 8వ తేదీ, 10వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఉండబోతుంది. ముఖ్యంగా 8వ తేదీన చూసుకుంటే కరీంనగర్ వేములవాడలో ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరంగల్లో జరిగేటువంటి మరొక ప్రోగ్రాంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు కరీంనగర్లో జరిగే బహిరంగ సభ, 10:30 గంటలకు వరంగల్లో జరిగేటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 10వ తేదీన మరొక 2 బహిరంగ సభలు మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఉదయం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను కలుపుతూ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మొత్తంగా తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్కు ముందు 3 సార్లు పర్యటించారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇటీవల నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత వచ్చారు. మళ్ళీ 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో ప్రధాని మోడీ తెలంగాణపై ఎంత ప్రత్యేక ఫోకస్ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. డబుల్ డిజిట్ టార్గెట్గా ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ నేతల పర్యటన కొనసాగుతుంది. ఏపీలో కూడా 2 రోజులు ప్రధాని మోడీ పర్యటన ఉండబోతుంది. ఇప్పటికే చిలకలూరిపేటలో కూటమి తరఫున ఒకసారి ప్రచారం చేశారు. మళ్ళీ 6, 8 తేదీల్లో 2-3 బహిరంగ సభలు, ఒక రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. అది అనకాపల్లి, అదేవిధంగా విజయవాడ, దాంతోపాటు రాజంపేట ఈ 4 చోట్ల కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో కూడా పర్యటన ఖరారైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఓకే వైద్య సార్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.